మా సుప్రజ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తుకొచ్చింది డాడీ. ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు డాడీ, ఇవాళ అమ్మ పుట్టినరోజు, అందుకే గుర్తుకొచ్చి ఏడుస్తున్నా. సరే వెళ్ళి రెడీ కాపు, టెంపుల్కి వెళ్దాం. సరే డాడీ. డాడీ, అసలు అమ్మ ఎలా చనిపోయింది? నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే అడ్డం తిరిగిను. డాక్టర్లు మీ అమ్మ బతకడం చాలా కష్టం అన్నారు. నువ్వు పుట్టడం, మీ అమ్మ చావడం రెండు ఒకేసారి జరిగినాయి. అంటే అమ్మ నన్ను చూడకుండానే చనిపోయిందా డాడీ? అవునమ్మా. డాడీ అన్నం. తిను. డాడీ, నువ్వే తినిపించావా? అన్నా టైం అవుతుంది. వస్తున్నా. అమ్మా, నువ్వు తినేసి స్కూల్కి వెళ్ళు, నాకు పనికి టైం అవుతుంది. సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పక్క నుండి వెళ్ళు, సరేనా? అమ్మా. అమ్మా సుప్రజ, అమ్మా ఏమైందమ్మా? లే. డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? డాడీ, ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటమ్మా అది? నాకు అమ్మ కావాలి డాడీ. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అందరు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటే నాకు మస్తు ఏడుపొచ్చింది డాడీ. అదే మా అమ్మ ఉంటే నన్ను కూడా ఎత్తుకొని వచ్చు కదా. నాకు అమ్మ లేకపోయినా డాడీతో అన్న తినిపించుకోవాలన్న ఆశతోటి డాడీ మీరే తినిపించండి అన్న. కానీ అప్పుడు మీరు నాకు తినిపించకుండా వెళ్ళిపోయారు. అప్పుడు నేను మస్తు ఏడ్చిన. అదే నాకు అమ్ముంటే నాకు తినిపించకపోనా? అమ్మతో ఆడుకోవాలి. నేను అల్లరి చేస్తే అమ్మ నన్ను తిట్టాలి. నేను అలిగితే నన్ను దగ్గరికి తీసుకోవాలి. అమ్మ చేత్తో అన్నం తినిపించుకోవాలి. నాకు అమ్మ కావాలి డాడీ. ఆగో టీచర్, మీరు ఇక్కడున్నారేంటి? నువ్వేంటి సుప్రజ్ ఇక్కడున్నావు? ఇది మా ఇల్లే టీచర్. అవునా, నేను నిన్ననే ఇంట్లోకి అద్దెకు దిగినా. అంటే నిన్న ఇంటికి కిరాయి ఇచ్చింది మీరేనా?
అవును, మరి నువ్వు అన్నం తిన్నావా? ఇంకా లేదు టీచర్. ఇంకెప్పుడు తింటావు? తొందర తిను, స్కూల్కి టైం అవుతుంది, మనం వెళ్దాం. అలాగే. సుప్రజ, ఎవరు మీ అన్నయ్య? లేదు టీచర్, మా డాడీ. మీ డాడా? టీచర్, మీలాగే చాలా మంది అన్నారు తెలుసా అన్నయ్య అని. అవునా, సరే సరే, మనకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. నాన్న బాయ్. బాయ్. అదేంటి అప్పుడే డాడీ అంటున్నావు, అప్పుడే నాన్న అంటున్నావు? అలా పిలవడం నాకు అలవాటైపోయింది టీచర్. బాయ్ టీచర్. బాయ్. సుప్రజ, లోపలికి రండి. కూర్చోండి. సుప్రజ ఎక్కడికి వెళ్ళింది? స్నానం చేసింది కదా టీచర్. మీరు కూడా నన్ను టీచర్ అని పిలుస్తారా? నా పేరు మంజుల. మంజులన్న పాత పేరులా ఉంది. అయితే మంజు అని పిలువు. ఇదేదో బాగుంది, మంజు అనే పిలుస్తాను. మా పాప బాగా చదువుతుందా? అంటే మీకు తెలీదా? తెలుసు, కాకపోతే మీ నోటితో నిందామని. మీ పాప చదువుల్లో చాలా ఫాస్ట్. ఒక చదువులోనే కాదు, ఆటల్లో పాటల్లో అన్నిట్లలో చాలా ఫాస్ట్. కానీ ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా బాధపడుతూ కూర్చుంటుంది. నేను చాలాసార్లు అడిగాను ఏమైంది అని, కానీ నాకు అస్సలు చెప్పలేదు. ఎందుకని అలా ఉంటుంది? ఎప్పుడు వాళ్ళమ్మ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అవును, మీ భార్య ఎటు వెళ్ళింది, కనిపించట్లేదు? ఆమె చనిపోయింది. అయ్యో, సారీ అండి. నాకు అమ్ముంటే బాగుండేది, స్నానం చేయించేది, అన్నం తినిపించేది, ఎన్నో కథలు చెప్పేది అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. మీరేం బాధపడకండి, ఈ రోజు నుండి సుప్రజని నేను బాధపడకుండా చూసుకుంటాను. ఆగో టీచర్, మీరెప్పుడు వచ్చిర్రు? ఇందాకే వచ్చానమ్మా. షాప్కి వెళ్ళొద్దాం పదా మనం. ఒక్క నిమిషం టీచర్. చెప్పండి, ఏం కావాలి? ½ కేజీ పప్పు ఇవ్వండి. ఇంకేం కావాలి? సుప్రజ, నువ్వేమైనా తీసుకో. నాకు వద్దు టీచర్. పర్లేదమ్మా, ఏమైనా తీసుకో. ఒక బెల్ బ్రాండ్ ఇవ్వండి. మొత్తం బిల్ చెప్పండి. 75 రూపీస్. ఇదిగోండి. సుప్రజ, మీది ఏం కూర ఈరోజు? ఈరోజు సండే కదా, అయితే మా ఇంట్లో మటన్ ఉంటుంది. మరి నాకు వేస్తావా? వేస్తాను టీచర్. ఏ సుప్రజ, ఆగు, నేను ఊరికే అన్నా. ఏంటో ఈ పిల్ల. ఇదిగోండి టీచర్. నేను ఊరికే అంటే నువ్వు నిజంగానే తీసుకొచ్చి ఇచ్చినావు. ఇప్పుడు మీ నాన్న ఏమనుకుంటారో ఏమో. టీచర్, ప్రొద్దున మా డాడీ తీసుకువెళ్ళి ఇయ్యమన్నాడు, కానీ నేనే మర్చిపోయా. ఇంతకుముందు మీరంటే నాకు గుర్తుకొచ్చింది. అవునా?
సరే టీచర్, నేను వెళ్తాను. అలాగే అమ్మా. సుప్రజ, వెళ్దామా? వెళ్దాం టీచర్. కూర్చో కూర్చో, ఎందుకు లేస్తున్నావు? సరే టీచర్. అన్నం తినడం అలానేనా? ఉండు, నేను తినిపిస్తా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ టైం టీచర్, మా అమ్మ తినిపిస్తే ఇలాగే తినిపించేదేమో అనిపించింది. ఊరుకో అమ్మ, ఏడవకు. ఈరోజు మనం స్కూల్కి వెళ్ళడం వద్దు. ఎందుకు టీచర్? వెళ్దాం. మరి అన్నం తిను. చిట్ట ఎక్కడుంది? అవసరం లేదు, అవుటే మీరు.